ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో 2 మిడ్ క్యాప్ కంపెనీస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లోనే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మినిమం ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ హార్జన్లో. తర్వాత ఇందులో ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టైం హార్జన్ ఉంది కాబట్టి ఇది ట్రేడింగ్ ప్రోడక్ట్ కాదు. సో మిడ్ క్యాప్ ఏంటంటే జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్లోనే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అలాంటి ఇన్వెస్ట్మెంటు ప్లస్ ఈ కంపెనీస్లో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే సజెస్ట్ చేస్తున్నాయో, ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో ఆ కంపెనీసే మీకు రికమెండ్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే వీటిల్లో మనం రిస్క్ రివార్డ్ అనేది ఎక్కువ ఉంది, బాగుంది. కాబట్టి మీకు మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ఇది ఒక డెసిషన్ తీసుకోవచ్చుగా కోరుతున్నాం. సో ఫస్ట్ కంపెనీ వచ్చి అపోలో టైర్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్స్ మొత్తం కూడా రానున్న మార్కెట్లో మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్స్ విపరీతంగా హవా నడుస్తుంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండే ప్రతి కంపెనీ కూడా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ టైర్స్ అనే సెగ్మెంట్ చాలా ఫేమస్. కాబట్టి ఆ టైర్స్లో అపోలో టైర్స్ ఒకటి మనకి సజెస్ట్ చేస్తున్నాం. ఈ అపోలో టైర్ ఏంటంటే ఒకసారి దీని ఫైనాన్షియల్స్ మనం చూసుకుంటే ప్రజెంట్ స్టాక్ వాల్యూ వచ్చి అరౌండ్ 280 ఉంది. ఒకసారి మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది ఆల్ టైమ్ హై వచ్చి 303 ఈ 52 వీక్ హై దగ్గర ఉంది. అలాగే 52 వీక్ లో తీసుకుంటే 165 రూపాయలు ఉంది. దీని యొక్క పిఈ 11, అలాగే ఈపీఎస్ వచ్చి 11, పిఈ 25 ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 42 ఉంది. అలాగే బుక్ వాల్యూ వచ్చి 185, పీ/బి వచ్చి 1.53, ఫేస్ వాల్యూ 1. మార్కెట్ క్యాపిటలైజేషన్ మెయిన్ తీసుకుంటే 17,960 కోట్లు ఉంది. అలాగే ఫైనాన్షియల్గా లాస్ట్ 5 ఇయర్స్ గ్రోత్ చూసుకుంటే మనం ఇదిగోండి 2018లో వచ్చి రెవెన్యూ 14,840 కోట్లు ఉంది. అలాగే 2019లో 17,548 కోట్లు ఉంది. 2020 16,327 కోట్లు ఉంది. 2021 తీసుకుంటే 17,397 కోట్లు ఉంది. 2022 తీసుకుంటే 20,947 కోట్లు ఉంది. సో కాబట్టి ఏంటంటే మనకి లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే ఈ ఇయర్ మంచి రిటర్న్స్, మంచి రెవెన్యూస్ చూపిస్తుంది. కాబట్టి ఈ కంపెనీ గ్రోత్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఫైనాన్షియల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకున్న ప్రమోటర్స్ వాటా 37% ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ 20% ఉంది. డిఐఎస్ 19% ఉంది. పబ్లిక్ అంతా కూడా 22% ఉంది. కాబట్టి ఇందులో ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్ ఉన్నారు. కాబట్టి మనం ఈ కంపెనీని కన్సిడర్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. అలాగే ఇప్పుడు మనం టెక్నికల్గా కూడా చూసుకుంటే ఈ కంపెనీ గురించి టెక్నికల్ చార్ట్ మనం ఈ కంపెనీలో మనం చూసుకుంటే ఇదిగోండి, ఇది లాస్ట్ టైము 2018లో 270 రూపాయలకి వచ్చింది. 2018 5వ నెల. అలాగే అక్కడి నుంచి మొన్న 2020లో ఏప్రిల్లో 75 రూపాయలకి వచ్చింది. అక్కడి నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 300 దగ్గర ఉంది. ఇప్పుడు ఇది ఏంటంటే 2 రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఈ వీక్లోనే 40 రూపీస్ పెరిగింది. కాబట్టి ఇది 280, 270 మధ్యలో ఎంట్రీ బయింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ సపోర్ట్స్ 200 దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. సో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పీరియడ్ చూసుకుంటే ఇప్పుడే మీకు అర్థమైంది. రెవెన్యూ 5 ఇయర్స్ రెవెన్యూ తీసుకుంటే ఈ ఇయర్ మంచి గ్రోత్ పోస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కంపెనీ ఇప్పుడు మంచి మూమెంట్లో అవ్వటానికి అవకాశం ఉంది. ఇది 300 కనుక బ్రేక్ అయింది, నిలబడిందంటే ఇది మళ్ళీ 400, 450 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది అపోలో టైర్స్ యొక్క మనం స్మాల్గా మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా కానీ మనకి ఫండమెంటల్గా మనకి టెక్నికల్గా 2 రకాలుగా కూడా ఈ కంపెనీ గురించి విజన్ మీరు చూడండి. ఇది అపోలో టైర్స్. రెండో కంపెనీ మిడ్ క్యాప్ కంపెనీ, రెండో కంపెనీ మేము సజెషన్ ఇచ్చేది ఏంటంటే భారత్ డైనమిక్స్. భారత్ డైనమిక్స్ చూస్తే దీని ప్రజెంట్ కరెంట్ రేట్ వచ్చి 920 దగ్గర ట్రేడ్ అవుతుంది.
దీని యొక్క ఓవర్వ్యూ ఫైనాన్షియల్స్ చూసుకుంటే 52 వీక్ హై వచ్చి 976 ఉంది. అలాగే 52 వీక్ లో వచ్చి 368 ఉంది. ఈ సెక్టర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 16,879 ఉంది, 16,879. అలాగే ఈపీఎస్ తీసుకుంటే 30 ఉంది, పిఈ తీసుకుంటే 30 ఉంది, సెక్టర్ పిఈ వచ్చి 24 ఉంది. అలాగే బుక్ వాల్యూ పర్ షేర్ 165 రూపాయలు ఉంది. పీబైబీ తీసుకుంటే 5.57 ఉంది, ఫేస్ వాల్యూ 10 రూపాయలు. సో ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,000 కోట్లు ఉంది. కాబట్టి భారత్ డైనమిక్స్ అనేది ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఒకసారి మనం ఫైనాన్షియల్స్ కూడా చూద్దాము. ఇదిగోండి, ఇది 2018లో 4,500 కోట్లు రెవెన్యూ వచ్చింది. అలాగే 2019లో వచ్చి 3,600 కోట్లు ఉంది. 2020లో రెవెన్యూ వచ్చి 3,000 కోట్లు ఉంది. 2021 1,900 కోట్లు ఉంది. ఇప్పుడు 2022లో 2,800 కోట్లు ఉంది. ఇది లాస్ట్ 5 ఇయర్స్ మీరు యావరేజ్ తీసుకుంటే 2,800 కోట్లు అనేది నార్మల్ యావరేజ్ రేటు. సో అక్కడి నుంచి కూడా ఇది పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రమోటర్స్ షేర్స్ హోల్డింగ్స్ చూసుకుంటే ప్రమోటర్స్ దీనిలో అత్యధికంగా 74% వాటా ఉంది. తర్వాత డిఐఎస్ 14% వాటా ఉంది, పబ్లిక్ 8% వాటా ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా 2.4% వాటా ఉంది. కాబట్టి సో ఎక్కువ వాటా ప్రమోటర్స్ ఉంది దీనిలో. సో ఇది ఏంటంటే అందువల్ల మీకు మంచి ఆప్టిమిజం ఉంది ఈ కంపెనీలో. సో ఇప్పుడు మనం చార్ట్ ప్యాటర్న్ కూడా చూసుకుందాం. భారత్ డైనమిక్స్ యొక్క చార్ట్స్ ఎలా ఉన్నాయి. కంపెనీ మూమెంట్ తీసుకుంటే ఇది మొన్న 2020లో 174 నుంచి 180 మధ్యలో ఉంది. అక్కడి నుంచి ఇవాళ 920కి వెళ్ళింది. సో ఇప్పుడు ఓవరాల్గా లాస్ట్ టైం ఫాల్ వచ్చి 700 దగ్గర ఫాల్ ఉంది. సో ఇప్పుడు మనం 900 ఆ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 750-800 మధ్యలో 750-800 మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ హార్జన్ తీసుకుంటే మీకు ఇది 1,200 నుంచి 1,300 వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఒక 1 ఇయర్ హార్జన్లో తీసుకున్న 1,500 మినిమం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది భారత్ డైనమిక్స్. అలాగే అపోలో టైరు. ఇది మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.